ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇలాగున మేమందరము ఈ ఉదయకాల సమయంలో దేవుని గూర్చినటువంటి సువార్తమానము ఈ ప్రాంతీయ ప్రజలకు, ఆ దేశ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. ఏమనగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి వాక్యం కనబడుతూ ఉంది. మానవాళిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడట. ఎందుకు మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు? మానవుల్లో ఏమున్నదని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు? కనుక భూమి మీద మనం ఆలోచన చేస్తే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కారణం ఏంటంటే అనేక కారణాలు ఉంటాయి. అంటే ఒక మనిషిలో ఆస్తి ఉందని, ఒక మనిషిలో అందం ఉందని, రకరకాల కారణాలు బట్టి మానవుల ప్రేమలు భూమి మీద ఉండొచ్చు. అవేమీ కూడా ఆశించని ప్రేమలు కూడా ఉంటాయి. కానీ దేవునిలో దేవుడు మనల్ని ప్రేమించడానికి మానవుడు దేవుడి కంటే అందమైన వాడా? మానవుడు దేవుడి కంటే బలవంతుడా? మానవుడు దేవుడి కంటే ధనవంతుడా? అంటే ఏ విధముగా చూసినా మానవుడు దేవుని ఎదుట సరైనటువంటి స్థితిలో లేడు. మరి అటువంటి మానవుడిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడంట. కనుక ఈ మాట నా దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను ఎందుకు మిస్ అవ్వాలండి? లోకంలో ఒక సామెత ఉంటుంది, నిజమైనటువంటి ప్రేమను ఎవరు గుర్తించరట. నిజమే, దేవుని ప్రేమ వన్ సైడ్ అయిపోతుంది. మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే ఒక మాటలో తన ప్రాణమును పెట్టేంత ప్రేమ ఆయనకున్నది. నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తానంటాడు ఒకడు, నన్ను ప్రేమించకపోతే నీ అందం లేకుండా చేస్తానంటాడు మరి ఒకడు. కానీ మనల్ని ప్రేమిస్తున్నందుకు తన అందమును పోగొట్టుకున్నది దేవుని ప్రేమ. హల్లెలూయా. మనల్ని ప్రేమించినందుకు తన మహిమను, తన సర్వస్వాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు రిక్తుడిగా వచ్చేశాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి దేశ ప్రజలారా, ఇంతగా ఈ భూమి మీద ఎక్కడా ఎవరిలోనూ దొరికినటువంటి ప్రేమ ఆ భగవంతుడిలో దొరుకుతూ ఉంటే ఆ ప్రేమకు కులం అంటగడతారు ఎందుకు? ఆ ప్రేమకు మతం అంటగడతారు ఎందుకు? నిన్నుగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఎక్కడుందండి? నీలో ఎంత మంచి ఉన్నా నచ్చలేని చిన్నదాన్ని పెట్టి దూరం పెట్టేటువంటి సమాజం ఇది. కానీ నీలో నాలో మంచి లేకపోయినా కానీ మంచి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమను దేశంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, గ్రహించాలి. అలా గుర్తించినప్పుడే, గ్రహించినప్పుడే మరణాంతరము ప్రేమలోకంలోనికి మానవుడు ప్రవేశిస్తాడు. గాని ఈ భూమి మీద దేవుని ప్రేమను గుర్తించలేని ఏ మానవుడు కూడా ప్రేమలోకంలోనికి, దేవలోకంలోనికి ఎన్నడూ ఎప్పుడు ప్రవేశించడానికి అవకాశమే లేదు. కాబట్టి నా దేశంలో ఉన్నటువంటి వారు సామాన్యులు కాదు, చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు, అన్ని శాస్త్రాలను ఎరిగినటువంటి పండితులు ఇక్కడ భారతదేశ గడ్డ మీద ఉన్నారు. ప్రపంచ జాతులకు జ్ఞానమును గూర్చి బోధించగలిగినటువంటి పరిపక్వత కలిగిన వారు భారతీయులు. కనుక అట్టి భారతీయులు కూడా నిజదేవుని ప్రేమను కూడా పొందుకుని ఆ ప్రేమను ఈ ప్రపంచానికి చాటి చెప్తే ఆ రక్షకుడు ఇంకా సంతోషపడతాడు. కనుక ఫైనల్గా చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, ఎందుకు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? దేవుని దగ్గర ఎంతో ధనము, బలము, మహిమ కలిగినటువంటి కెరూబులు, సెరాఫులు, ప్రధానులు, అధికారులు, దేవదూతులు ఉన్నారు. వాళ్ళ ముందుట మానవుడు దేనికి కూడా పనికిరాడు. అయినా సరే వాళ్ళను ప్రేమించని ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది. ఎందుకు అంటే, ఇగో మరణం తర్వాత మానవులలో ఉన్నటువంటి ఆత్మ ఆ భయంకరమైన నిత్య నరకము నుండి తప్పించబడి దేవుని రాజ్యంలో చేరడము కొరకు ఎందుకు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమను తృణీకరించవద్దు, ఆ ప్రేమను త్రోసివేసుకోవద్దు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమను నువ్వు గుర్తించగలిగితే, ఆ ప్రేమ నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ ప్రేమే ఈ భూమి మీద నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుని రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. కనుక ఆ ప్రేమను పంచడానికి దేవుడు, కొంతమంది అంటారు యేసు ప్రభువు వారు నిజ దేవుడైతే ఆయన సిలువలో ఆయన్ను ఎందుకు కాపాడుకోలేకపోయాడు, ఆయన్నే రక్షించుకోలేనటువంటి దేవుడు మనల్ని ఏమి రక్షిస్తాడు అని అంటున్నారు.
కనుక ఇక్కడ రోగాలు, అప్పులు, సమస్యలు తీర్చడానికి వచ్చాడేమో అని అనుకుంటున్నాడు. కాదు, నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. నిజమైనటువంటి ప్రేమలో త్యాగం ఉంటుంది. కనుక ఈ లోక ప్రేమలు కాదు, నిజమైనటువంటి ప్రేమ మేలు కోరుకుంటుంది, బాగుండాలని కోరుకుంటుంది. కనుక యేసుప్రభు వారు ఎందుకు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, ఇగో అన్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన మన అందరి కోసము బలి అయ్యాడు. ఆ ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి ఆ బలి అయినటువంటి ప్రేమ మళ్ళా తిరిగి లేచింది. ఆ ప్రేమ తిరిగి లేచిన ఆ ప్రేమ త్వరలో ఈ భూమి మీదకి మరొకసారి రాబోతూ ఉన్నది. ఎందుకంటే మొదటిసారి తను వచ్చినప్పుడు ఏ ప్రేమ అయితే మానవ జాతికి చూపించాడో, పంచాడో, ఏ ప్రేమ చేత తాను రిక్తుడైపోయాడో, ఎత్తి త్యాగము చేశాడో, ఆ ప్రేమను గుర్తించి గ్రహించినటువంటి వారందరినీ కూడా రెండోసారి రాబోతున్నటువంటి ఆ ప్రేమైనటువంటి దేవుడు ఆ ప్రేమలోకానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. కనుక నువ్వు ఇంకో మతం మారినందువలన ప్రయోజనం లేదు, ఒక కులం మారినా ప్రయోజనం లేదు. కనుక ఈ ప్రేమ నీలోనికి గనక వస్తే నీ బ్రతుకే మారుతుంది. అట్టి మారిన బ్రతుకులను తీసుకువెళ్ళడానికి రెండవసారి యేసుక్రీస్తు అనేటువంటి నామధేయుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు విని ఆలోచించి సిద్ధపడి ఆ ప్రేమలోకమునకు చేరడానికి ప్రేమైన దేవుణ్ణి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. సర్వే జన సుఖినో భవంతు. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.